సమయంలో శాంసన్ బ్రదర్ ఉన్నారు. మనకు రెండవ వర్తమానాన్ని అందజేస్తారు. బ్రదర్కి సమయాన్ని అప్పగిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. John chapter 14 verses 1 to 3 all together please. అందరం కలిసి యోహాను సువార్త 14 మొదటి 3 వచనాలు చదువుకుంటాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మహోన్నతుల సర్వోన్నతుని పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ సమాజ కోడికల్లో ఈ చివరి కోడికను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ కృపచేత ఆయన మహిమకరంగా జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈ చివరి కోడికలో ప్రభా ఇప్పటివరకు మీ దాసుల ద్వారా మాట్లాడారు తండ్రి. మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాను దేవా. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన సంఘానికి కావలసిన మాటలు, హెచ్చరికలు మీరు దయచేయవలసిందిగా కోరుచున్నాం. ఆయన దయగల ప్రభా కృపగల తండ్రి, రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాను. దయగల ప్రభా కృపగల తండ్రి, ఆయన అయ్యకి నన్ను మరొకసారి తండ్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాను. ప్రభు యొక్క రక్తంతో నన్ను కడగండి, శుద్ధీకరించండి. మీ యొక్క మాటలు నా నోటిలో ఉంచండి. మాతో మీరు మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు పొందమని, సంఘానికి క్షేమం అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాసిన ఈ సువార్తలోని ఈ వాక్య భాగము మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే. ఈ వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏమంటున్నాడు ఇంకా? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంతేకాకుండా మరలా వస్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ వాక్య భాగంలో ఆదరణ ఉంది. ఈ వాక్య భాగంలో హెచ్చరిక ఉంది. ఈ వాక్య భాగంలో వాగ్దానం ఉంది. ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు తను అప్పగించబడక మునుపు, అంటే చివరి రాత్రి, ఇంకా తెల్లారితే సిలువ వేయబడతాడు అనే రోజు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సమయం గడిపాడు. శిష్యులందరూ వచ్చి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తా ఉన్నాడు. తన రెండవ రాకడ గురించి చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ గురించి అనేక సంగతులు వాళ్ళకు బోధిస్తూ వచ్చాడు. బోధిస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. నేను మొదటి రాకడలో వచ్చాను కదా, మీ కొరకు ఒక మానవ రూపంలో వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి మానవ రూపంలో వచ్చి సిలువలో మరణించబోతున్నాను, మీకు రక్షణనివ్వబోతున్నాను, తిరిగి రాబోతున్నాను అని అంటూ వాళ్ళతో ఈ మాటలు పలుకుతున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడు. ఎందుకు ప్రభు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు అని ఆలోచించినట్లయితే, ఇంతకాలం నేను మీతో ఉన్నాను కదా, నేను ఇప్పుడు తిరిగి పరలోకానికి వెళ్ళబోతున్నాను, కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి. వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో, తిరిగి వస్తాడో రాడో అని మీరు అనుకోకండి. కలవరపడకండి, కంగారు పడకండి అని
తన శిష్యులకు ఆదరణకరమైన మాటలు చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు ఈ హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, చూడండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ఐజియా చాప్టర్ 28:16 రెండవ భాగంలో మనం చూసినట్లయితే, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవాడు ఎవడు కూడా కలవరపడడు. ఎందుకు కలవరపడుతున్నారు మీరు? నా యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును కూడా కలవరపడడు. అంతేకాకుండా నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా నశించడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు అందరికీ తెలుసు. జాన్ చాప్టర్ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. కాబట్టి తన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశించడు, నిత్య జీవం పొందుతాడు. నేను తిరిగి రెండవసారి రాబోతున్నాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మరి ఎవరు నాతో రాగలరు? ఎవరు నాతో రాగలరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు మాత్రమే నాతో రాగలరు. అందుకే వారిని మాత్రమే తీసుకుని వెళ్ళగలను. అందుకే మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని తన శిష్యులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అంటే విశ్వాసం ఉంచని వాడు, ఇంకొక రకంగా చెప్పాలంటే అదే సువార్తలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దామా? జాన్ చాప్టర్ 3:18 చూడండి ఒకసారి. తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. ఇంతకు మునిపే ఎవరైతే విశ్వాసం ఉంచటం లేదో వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. అంటే అందుకే నా యందు విశ్వాసం ఉంచండి అని ప్రభు తన శిష్యులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశింపక నిత్య జీవం పొందుతారు. వారిని మాత్రమే నేను తిరిగి పరలోకానికి తీసుకుని వెళ్తాను. కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇన్ మై ఫాదర్స్ హౌస్ దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. మ్యాన్షన్స్ అంటే రాజభవనాలు, పెద్ద బంగ్లాలు, చిన్న చిన్న ఇల్లు కావు. బహుశా మనలో చాలామందికి ఇల్లు ఉండవచ్చు, ఇల్లు కొంతమందికి ఇల్లు లేకపోవచ్చు, ఉన్నవారికి చిన్న ఇల్లు ఉండొచ్చు, కొంతమందికి పెద్ద ఇల్లు ఉండొచ్చు. కానీ ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి ప్రభు కొరకు జీవిస్తారో, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో వారి కొరకట ప్రభువు నివాసాలు, మ్యాన్షన్స్ సిద్ధపరుస్తూ ఉన్నాడట. అవి ఎంత గొప్పగా ఉంటాయంటే ఈ లోకంలో ఉన్నట్టుగా చిన్న చిన్న ఇరుకిరుకు భవనాలు కాదు. మ్యాన్షన్స్, గొప్ప గొప్ప భవనాలు మన ప్రభు మన కొరకు సిద్ధపరచబోతున్నాడు. ఒక సేవకుడు ఈ రీతిగా చెప్పాడు. బహుశా అది తన డ్రీమ్లో చూసి ఉండొచ్చు. ఒక సేవకుడట పరలోకానికి పిలువబడ్డాడట. అది నిజంగా జరిగిందో లేదో తెలియదు, కానీ ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. అయితే దూతలు తనని తీసుకొని వెళ్తా ఉన్నారట. ఇలాగ పరలోకంలో ఇళ్ళన్నీ కూడా చూపిస్తూ ఉన్నారట. చూపిస్తుంటే ముందుకు వెళ్తూ ఉంటుంటే ఒక పెద్ద గొప్ప బంగ్లా కనపడిందంట. ఆ బంగ్లా మీద తన డ్రైవర్ పేరు రాసిందంట. ఈ సేవకుడు డ్రైవర్కి ఇంత గొప్ప బిల్డింగ్ ఉందా ఈ పరలోకంలో, అయితే నాకెంత గొప్పగా ఉంటుందో అని అనుకున్నాడంట. ఇంకా కొంచెం ముందుకెళ్ళాడట. ఏంటి అని ఆ దూతలను అడుగుతూ ఉంటే, మీ డ్రైవరు అనేకుల కొరకు
ఎంతో భారంగా ప్రార్థించాడు. అందుకే ఈయనకు ఒక గొప్ప ఇల్లు ఇవ్వబడింది అని దూతలు చెప్తూ ఉన్నారట. ఇంకొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ సంఘంలోనే ఒక వృద్ధ స్త్రీ, ఒక సిస్టర్, ఆ ఇల్లు కూడా చాలా గొప్పగా ఉందంట. ఎందుకు ఈమెకు ఇంత గొప్పగా ఉంది అని అంటే, ఆమె చాలా గొప్ప పరిచర్య చేసింది, అనేకులను ప్రభువు కొరకు సంపాదించింది. కాబట్టి ఆమెకు గొప్ప బహుమానము ఇవ్వబడింది. ఈ గొప్ప ఇల్లు ఆమె కొరకు సిద్ధపరచబడింది. ఇంకా ముందుకు వెళ్తే ఈ సేవకునికి చిన్న ఇల్లు ఉందట. సేవకులను కాదు కానీ కొంతమంది గురించి అక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు అని అడిగితే, ప్రియమైన సహోదరుడ సహోదరి, మనకు పరలోకంలో మన ప్రభువు గొప్ప ఇల్లు సిద్ధపరచబోతున్నాడు. అందుకే ప్రభు తన రాకడ గురించి చెబుతూ ఉన్నాడు. మీరు కలవరపడకండి, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. నేను వచ్చి నాతో కూడా ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఐ విల్ డెఫినెట్లీ కమ్ అని ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది, శిష్యులకు మాత్రమే కాదు. నేను తిరిగి రెండవసారి వస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభు వచ్చాడు కాబట్టి శరీరధారిగా వచ్చాడు. కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. దాన్ని మొదటి రాకడ అన్నాం. ప్రభు కల్వరి శిలువలో తను మరణించబోతున్నాడు. నేను మరణించి తిరిగి పునరుత్థానుడై లేవబోతున్నాను. మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళబోతున్నాను. పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. దీన్ని రెండవ రాకడ అంటాం. ఎందుకంటే ప్రభు రెండవసారి రాబోతున్నాడు కాబట్టి. మరి ఏంటి ఈ రెండవ రాకడ, ఎలాగుంటుంది, ఈ రెండవ రాకడలో ఏ అంశాలు ఉంటాయి అని మనం ఆలోచించినట్లయితే రాత్రికాల సమయంలో, ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ రెండవ రాకడలో 2 దశలు ఉంటాయని మనము గమనించవచ్చు. మొట్టమొదటిది రహస్య రాకడ, రెండవదిగా చూసినట్లయితే బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడలో ప్రభు ఈ భూమి మీదికి రాడు, కేవలం మధ్యాకాశంలోకి మాత్రమే వస్తాడు. ఈ రెండవ రాకడలో ప్రభు భూమి మీదికి వస్తాడు, దాన్ని బహిరంగ రాకడ అంటాం. చూడండి, ఈ రహస్య రాకడ గురించి మనం దేవుని వాక్యంలో చూడగలము. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు దయచేసి చదువుదామా. 1 Thessalonians chapter 4 verse 16 to 17. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ కడబూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఎంత స్పష్టంగా ప్రభు ఈ బహిరంగ రాకడ గురించి పరిశుద్ధాత్ముడు ఇక్కడ వ్రాసాడో మనం గమనించగలం. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతోను పరలోకం నుంచి ప్రభు దిగివచ్చును. పరలోకం ఎక్కడుంటుంది? దేవుని వాక్యంలో మనం చూడగలము. ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభు. ఆకాశములు నీ మహిమను వివరించున్నవంటే మనం అనుకుంటా ఒకటే ఆకాశం ఉందేమో, కనిపిస్తే మనకు ఒకటే ఆకాశం కనిపిస్తుంది. నిజానికి ఒక్క ఆకాశం లేదు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశము అది వాయుమండలం అంటాం, అంటే ఇక్కడ గాలి ఉంటుంది. రెండవ ఆకాశం అది మధ్యాకాశం, అది నక్షత్ర మండలం అంటాం. 3వ ఆకాశం, ఆ 3వ ఆకాశం మీద ఏముంటుంది? పరదైసు ఉంటుంది. పరదైసు పైన ఏముంటుంది? పరలోకం ఉంటుంది. ఈ పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడంట. పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చేటప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? పరదైసు. ఈ పరదైసులో ఎవరుంటారు? క్రీస్తునందు మృతులైన వారు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ప్రభు కొరకు జీవించారో వారందరూ కూడా పరదైసులో ఇప్పుడు ఉన్నారు. అపోస్తులే కావచ్చు, శిష్యులే కావచ్చు, గొప్ప గొప్ప దైవజనులే కావచ్చు, మంచి విశ్వాసులు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ప్రభు కొరకు జీవించారో వారందరూ కూడా ఇది నా పరదైసులో ఉన్నారు ఇప్పుడు. అయితే ప్రభు
ప్రధాన దూత శబ్దంతో వచ్చేటప్పుడు వారందరినీ కూడా తీసుకొని, ఎప్పుడైతే ప్రభు బూర వాళ్ళు వింటారో వాళ్ళు తిరిగి జీవాన్ని పొందుకొని అక్షయ శరీరంతో వాళ్ళు ప్రభుతో కూడా మధ్యాకాశానికి వచ్చేస్తారు. మధ్యాకాశానికి వచ్చేసి ఏం చేస్తారు? ప్రభు ఎవరిని ఆకర్షిస్తాడు? ఈ భూలోకంలో అంటే ఈ భూమి మీద ఎవరైతే ఆయన నమ్ముకున్నారో, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడి ప్రభు కొరకు ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధపడతారో, ఎవరైతే ఆయనకు నమ్మకంగా జీవిస్తారో వారందరినీ కూడా ప్రభు ఆకర్షించబోతున్నాడు, మధ్యాకానికి ఆకర్షించబోతున్నాడు. అదే సంఘం ఎత్తబడటం అంటాం, ర్యాప్చర్ అని అంటాం. అప్పుడు ఎలాగ ఉంటుంది అంటే, ఎప్పుడైతే బూర శబ్దం విని ఎవరైతే ప్రభునందు మృతులై ఉన్నారో వారందరూ కూడా ప్రభుతో పాటు మధ్యాకాశానికి వస్తారు. అది వచ్చేటప్పుడు ఎలాగా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎలాగుంటుందంటే, ఒక కుటుంబంలో ఒక తల్లి పిల్ల ఇద్దరు ఉంటే తల్లి ఎత్తబడుతుంది, పిల్ల విడవబడుతుంది. లేకపోతే పిల్ల ఎత్తబడుతుంది, తల్లి విడవబడుతుంది. భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, భార్య ఎత్తబడుతుంది, భర్త విడవబడుతుంది. అంటే బ్రదర్స్ ఏం ఫీల్ అవ్వద్దు. ఒక విశ్వాసులైతే ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో రక్షించబడి వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. ప్రయాణం చేస్తా ఉన్నారు ఫ్లైట్లో, ఒకరు ఎత్తబడవచ్చు, ఇంకొకరు విడవబడవచ్చు. డ్రైవర్ ఎత్తబడతారు అనుకోండి, ఫ్లైట్ ఏమైపోతుంది? కొలాప్స్ అయిపోతుంది. అలాగా భయంకరమైన విషయాలు జరగబోతున్నాయి. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఫ్యామిలీలో కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. మందిరంలో కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. భయంకరంగా ఉంటుంది. మరి దీనికోసం నీవు సిద్ధంగా ఉన్నావా? మనకందరికీ తెలుసు ఒక పాట, బహుశా మీరు పాడుకుంటారేమో. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు రాదు. ఒక్కొక్కరు పుట్టకొక్కరై అనాథలై విడిచే రోజు, ఆ రోజు శ్రమయందు తప్పించే నాదుడు లేడు. అది యందు శ్రమయందు తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ శ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుందంటే, అంత్యక్రీస్తు వస్తాడు, ఒక మృగంలాగా పరిపాలిస్తాడు. భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు. ఆ 7 ఏళ్ళు శ్రమల కాలం, మహాశ్రమల కాలం. ఆ శ్రమలు మనం ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. అలాంటి కని విని ఎరగని శ్రమలు రాబోతున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందుకే ఇప్పుడే సంఘం ఎత్తబడక మునిపే, ప్రభు రాకముందే ఒక్కసారి ఆలోచించు, విడవబడితే నీ గతి ఏంటి? ఒక సహోదరుడట సాక్ష్యం చెప్తా ఉన్నాడు. హెబ్రోన్లో రీసెంట్గా ట్రైనింగ్ అయ్యాడు. ట్రైనింగ్ అయ్యి తను సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నేను కూడా విన్నాను. ఈ యవనస్తుడు తాగుడుకు అలవాటై భయంకరంగా లోకంలో తిరుగుతున్నాడు. వాళ్ళ మమ్మీ చాలా ప్రార్థనా పరురాలు. తల్లి హెచ్చరిస్తూ ఉంటుందట, హెచ్చరిస్తూ ఉంది, అరే నువ్వు ఇప్పుడైనా మారు మనసు పొందురా, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదురా, ఈ క్షణమందు ప్రభు వస్తే నీ సంగతి ఏంటిరా, నువ్వు విడబడతావు కదరా, దయచేసి నువ్వు మారు మనసు పొందురా, నీ పాపాలు ఒప్పుకోరా, ఈ తాగుడు మానేసేరా, నీవు జీవితాన్ని
మార్చుకోరా అని తల్లి చెబుతూ ఉంటుందట. మమ్మీ అతను అంటున్నాడు, మమ్మీ నువ్వు ప్రార్థనా పరురాలు కదా, నువ్వు తప్పకుండా ఎత్తబడతావు, నువ్వు వెళ్ళేటప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకొని పైకి వచ్చేస్తానులే మమ్మీ అంటున్నాడట. నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలాగ వెళ్ళడానికి లేదు. నీ తండ్రి భక్తిపరుడైతే నీ తండ్రితో పాటు నువ్వు ఎత్తబడవు. నీ తల్లి భక్తిపరురాలైతే నీ తల్లితో కూడా నీవు ఎత్తబడవు. దయచేసి జ్ఞాపకం ఉంచుకో. ఈ 7 ఏండ్ల శ్రమ కాలం భయంకరంగా ఉంటుంది. క్రూర మృగంలాగా అంత్యక్రీస్తు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. మహాశ్రమల కాలం, ప్రపంచ యుద్ధం వస్తుంది. అంతేకాకుండా ఏం జరుగుతూ ఉంది? ఆ 7 ఏండ్ల శ్రమల కాలం అయిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు? మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత ప్రభు తన కోట్ల మంది దూతలతో దేవదూతలను వెంట పెట్టుకొని ఈ సార్వత్రిక సంఘం అంటే ప్రభునందు ఎవరైతే మృతులై ప్రభు రాకడలో అంటే రహస్య రాకడలో ఎవరైతే ప్రభువుతో కూడా మధ్య ఆకాశానికి వస్తారో వారు, ప్లస్ ఈ భూమి మీద ఎవరైతే రక్షింపబడి ప్రభు చేత ఎత్తబడతారో ఈ ఇద్దరిని కలిపి, ఈ 2 బ్యాచ్లను కలిపి మనము సార్వత్రిక సంఘము అని చెప్పవచ్చు. ఈ సార్వత్రిక సంఘాన్ని ప్రభు వెంట పెట్టుకొని రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఎలాగుంటుంది? మహాబూరతోనూ. దేవుని ఎలాగుంటుందంటే ఆయన ఈ కోట్ల మంది దేవదూతలను వెంటబట్టుకొని రాజుల రాజుగా, ప్రభులో ప్రభువుగా మహాకాశములను దాటుకుంటూ, గగనాన్ని చీల్చుకుంటూ, కోటి సూర్యుల తేజస్సు కంటే ఎక్కువ తేజస్సుతో, మహాశబ్దంతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి భూమి మీదకి రాబోతున్నాడు. వచ్చి ఆయన 1000 ఏండ్లు పరిపాలిస్తాడు. తర్వాత ప్రభువు ఎప్పుడైతే ఈ మొట్టమొదటి సృష్టిని సృష్టించాడో ఆ సృష్టి అంతా కూడా నాశనం కాబోతుంది. కొత్త సృష్టి ఉంటుంది. అంతేకాకుండా తీర్పు ఉంటుంది. ఇది క్లుప్తంగా రెండవ రాకడ సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు కమ్ అగైన్. కాబట్టి మీరు కలవరపడకండి, నా యందు విశ్వాసం ఉంచండి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నేను వచ్చేటప్పుడు మీరు సిద్ధపడి ఉండండి. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అగైన్, సో బీ ప్రిపేర్డ్ అని ఇక్కడ మనం ప్రభు మాటలను బట్టి మనము గమనించాలి. వీ మస్ట్ బి ప్రిపేర్డ్. దైవజనులు కూడా ఇప్పటి వరకు దాదాపుగా అలాంటి మెసేజే తీసుకున్నారు. మనము సిద్ధంగా ఉండాలి. మనం ఎత్తబడితే దేవునితో సదాకాలం ఉంటాం. విడవబడితే అంతే, ఇంకా భయంకరమైన శ్రమలు, తీర్పు ఉంటుంది. కాబట్టి మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అని ఇక్కడ మనము గమనించాలి. మరి ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తిరిగి రాబోతున్నాడు? ఏదైనా టైం ఉందా, డేట్ ఉందా అని మనం గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుంచి 44 వచనాలు క్లుప్తంగా చదువుదాం. మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 42 to 44. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియడని మీరెరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి ప్రభు అంటా ఉన్నాడు. కాబట్టి ఏ దినాన ప్రభు వస్తారో మీకు తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. బీ ప్రిపేర్డ్. ఎప్పుడు వస్తానో తెలియదు. ఎలాగా వస్తాను? ఒక దొంగలాగా. అదే మనం చూస్తాం ప్రకటన 16వ అధ్యాయం 15వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 16 వర్స్ 15. రెండో భాగంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, ఐఆమ్ కమింగ్ యాజ్ ఎ థీఫ్. ఎందుకు ఇలాగా ప్రభు అంటా ఉన్నాడు? అదే మాటలు మనం చూడొచ్చు
మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనంలో కూడా చూడొచ్చు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి వి డు నాట్ నో ద టైమ్ ఆఫ్ ద లార్డ్ సెకండ్ కమింగ్. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ప్రభు చెప్తా ఉన్నాడు, ఐ విల్ కమ్ అగైన్, సో బీ ప్రిపేర్డ్. రెండోదిగా ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నోబడీ నోస్ వెన్ ద లార్డ్ కమ్స్. ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదు. నోబడీ నోస్ ఎక్సెప్ట్ ద ఫాదర్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు కమ్. కాబట్టి బీ అలర్ట్ అని ప్రభు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనం, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి మీరు మెలకువగా ఉండండి అని ఇక్కడ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. మొట్టమొదటిగా సిద్ధపడాలంటే మనం సిద్ధపాటు చేసుకోవాలి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ప్రిపేర్ అవుతూ ఉంటాం, అన్నీ కూడా సర్దుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. అలర్ట్ అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి ఆ టైంకి మనము వెళ్తాం. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రభువు ఎప్పుడు వస్తానో తెలియదు, కాబట్టి మీరు ఆల్వేస్ 24/7 మీరు రెడీగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు కృపగలగాడు, దేవుడు ఎంతో కరుణామయుడు. ఇది కష్టమవుతుందేమో 24/7 ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉంటే కష్టమవుతుంది. ప్రభువు కొన్ని క్లూస్ ఇచ్చాడు. అంటే ప్రభు ఎప్పుడు వస్తాడు, రెండవ రాకడకు సూచనలేంటి, వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్ అని మనం చూసినట్లయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంగతులు మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-14 వచనాలు. అదే అలాంటి మాటలే మార్క్స్ సువార్త 13వ అధ్యాయం 4-14 వచనాల్లో కూడా రాయబడ్డాయి. చూడండి, ఆయన ఒలీవల కొండ అంతే ప్రభువుని అడుగుతా ఉన్నారు శిష్యులు, ఇది ఎప్పుడు జరుగునో, ఇవన్నీ నెరవేరుకాను. మత్తయి సువార్త 24:3-14 వచనాలు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. మరియు మీరు యుద్ధమును గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు విన్నప్పుడు ఏమంటున్నాడు? దాని గురించి కలవరపడకండి అంటున్నాడు. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నాయి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను, మీకు శ్రమలు కలుగును. తర్వాత శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ కూడా ద్వేషింపబడతారు అని ఇవన్నీ కూడా ప్రభు చాలా స్పష్టంగా వ్రాయించాడు. ఎప్పుడు రాకడ వస్తుంది, దానికి సూచనలేంటి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అనేకులు ఏంటంట చూడండి, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసం చేస్తారు. రాకడికి ఇవన్నీ కూడా సూచనలు. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? మనము ఈ దేవుని రాకడ సమీపమై ఉంది అని మనం గమనించవచ్చు. అమెరికా దేశంలో కొంతమంది నేనే క్రీస్తునని ప్రకటించుకున్నారు. ఆ మధ్యలో పేపర్లో కూడా పడింది. కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు, నేనే క్రీస్తునన్నారు. ఈ మధ్యలో ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వింటున్నప్పుడు ఎవరో క్రీస్తునని చెప్పుకుంటున్నారట, హైదరాబాద్లో కూడా. తర్వాత కొంతమంది క్రీస్తు రాయబారులు అని చెప్పుకుంటున్నారు, టీవీలో మెసేజ్లలో కూడా క్రీస్తు రాయబారి. ఇంకొకరు కొంతమంది ప్రాఫెట్ అని రాస్తున్నారు, అంటే కింద మెసేజ్లో ప్రాఫెట్ సో అండ్ సో. చూడండి, ఇలాగ అంత్య దినాల్లో ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా కలవరపడకండి. తర్వాత జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము వచ్చును. మనంతో మణిపూర్లో చూస్తూ ఉన్నాం. మణిపూర్లో ఏం జరుగుతూ ఉంది? ఒక తెగ మీదకి ఇంకొక తెగ. విశ్వాసులు అక్కడ
హింస పొందుతూ ఉన్నారు. ఆ తెగను కంప్లీట్గా నాశనం చేయాలని ఇంకొక తెగ వచ్చింది. భయంకరంగా ఎన్నో మారణ హోమం జరిగిస్తూ ఉన్నారు. మానభంగాలు కూడా జరిగాయి, ఊరేగించారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజ్యం మీదికి రాజ్యము, ఉక్రెయిన్ మీదికి రష్యా దండెత్తి వచ్చింది, యుద్ధం చేస్తూ ఉంది. 3 సంవత్సరాలు దాటింది, ఇంకా కూడా అదంతా కూడా ఇంకా సమాప్తం కాలే. యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అనేది కూడా మనకు తెలుసు. అది ఇజ్రాయెల్లో కూడా యుద్ధం జరుగుతూ ఉంది, అవునా కాదా? కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. మన పక్క దేశమైన పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో భయంకరమైన కరువు ఉంది. ప్రజలు తిండికి లేక అల్లాడుతూ ఉన్నారు. అక్కడక్కడ భూకంపాలు, ఈ మధ్యలో కూడా భూకంపాలు వచ్చాయి. తర్వాత అమెరికాలో కాలిఫోర్నియాలో కారు చిచ్చు అట, అక్కడ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ కారు చిచ్చు ఆరిపోలేదు. అనేకులు ఎన్నో ఇళ్ళు తగలబడతా ఉన్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, కరువులు, భూకంపాలు. తర్వాత అనేకులు హింస పొందురు. మీరు అందరూ కూడా నా కొరకు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా హింస పొందుతారు. శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. మనం ఓపరేరికి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఇంతకుముందులాగా లేవు. మన లాస్ట్ నవంబర్లో మనం చూసాం కదా, భయంకరమైన అపోజిషన్, శ్రమలు అనేక చోట్ల. బైబిల్ చింపేసా. లాస్ట్ ఇయర్ మేము గాస్పెల్ అవుట్రీచ్కి వెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్నవి పట్టుకొని బైబిల్ చింపేశారు. మమ్మల్ని తరుముకుంటూ వచ్చారు కొంత దూరం. అలాంటి శ్రమలు ఎంతకంటే ఇంకా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. మీరందరూ కూడా హింస పొందబోతున్నారు. ఇవన్నీ కూడా రాకడకు సూచనలుగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు ప్రభు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమలు చల్లారును. అంతేకాకుండా ఎవరైతే అంతం వరకు నమ్మకంగా ఉంటారో, సహిస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. అంతేకాకుండా ఈ రాజ్య సువార్త లోకమందంతటా కూడా ప్రకటించబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం, అనేక రకాలుగా సువార్త ప్రకటించబడతా ఉంది. దాదాపుగా చాలా ప్రాంతాలు ఈ ప్రపంచంలో కవర్ అవుతూ ఉన్నాయి. సువార్త ప్రకటించబడని ప్రాంతాలు సువార్త ప్రకటించబడతా ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ కూడా మన ముందే జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనం చూడగలము, ఇవన్నీ కూడా రాకడకు సూచనలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 28, 29 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయం చూడండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడు అని తెలుసుకొనుడి. ఇదేంటి? ఈ అంజూరపు చెట్టు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అపరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. దాని కొమ్మ ఒకటి లేతదై చిగురించినప్పుడు వసంతకాలం. ఇది నార్మలే కదా, దీంట్లో ఏముంది అని మనం అనుకోవచ్చు. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఈ చిగురించే అంజూరపు కొమ్మ ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలు దేశము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి అయిన టైటస్ ఇశ్రాయేలుకు వచ్చాడు. మారణ హోమం సృష్టించాడు, అనేకులను చంపేశాడు. ఇశ్రాయేలు ప్రజలు భయాక్రాంతులై పలు దేశాలకు చెదిరిపోయారు, ఇంక్లూడింగ్ ఇండియా. మన దేశానికి కూడా కొంతమంది ఇశ్రాయేలు వచ్చారు. ఆ మధ్యలో చూసారా, ఇశ్రాయేల్ వారు జరుగుతున్నప్పుడే న్యూస్ పేపర్లో మనం చూసాం, గుంటూరులో కూడా కొంతమంది ఇశ్రాయేల్ ఉన్నారట. ఇలాగా ఇశ్రాయేలు అనేక దేశాలకు చెదిరిపోయారు. అయితే దేవుని కృపను బట్టి, యూదుల ప్రార్థన బట్టి దేవుడు వారిని తిరిగి సమకూరుస్తూ వచ్చాడు.
1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు ఒక రాజ్యముగా అవతరించింది, స్వాతంత్రము సంపాదించుకుంది. యూదులందరూ కూడా తిరిగి సమకూర్చబడుతూ ఉన్నారు. సమకూర్చబడి రోజు రోజుకు ప్రవర్ధమానంగా ఆ దేశము ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంది. ఈ రోజున ఇశ్రాయేల్ దేశం ఇట్ హాస్ బికమ్ ఏ గ్లోబల్ టెక్నాలజీ పవర్, ఇట్ హాస్ బికమ్ ఏ గ్లోబల్ ఎకనామిక్ పవర్ గా నిలబడింది. మనకందరికీ తెలుసు, ఇజ్రాయెల్ దేశాన్ని ఇట్స్ ఎ కంట్రీ ఆఫ్ స్టార్టప్ అని అంటారు. ఆ దేశంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు ఏ దేశంలో లేవు. ఆ దేశానికి ఉన్న టెక్నాలజీ చాలా దేశాల్లో లేదు. ఎన్నో దేశాలు ఇంక్లూడింగ్ యుఎస్ఏ, మన దేశం కూడా వాళ్ళ యొక్క టెక్నాలజీని మనము వాడుకుంటూ ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్, ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర నుంచే మనము తీసుకున్నాం, అది వాడుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశము డిఫెన్స్కి గ్లోబల్ పవర్గా కూడా ఎదిగింది. మనం అందరం కూడా న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా. ఇజ్రాయెల్తో ఎంతమంది యుద్ధం చేస్తూ ఉన్నారు? ఒకవైపు గాజాలో ఎవరున్నారు? హమాస్ టెర్రరిస్ట్. ఇంకొక వైపు ఎవరున్నారు? ఇంకొక వైపు ఇరాక్ యుద్ధం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా హౌతీ తీవ్రవాదులు యమన్ కంట్రీ కూడా తో యుద్ధం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా అనేక దేశాలు, ముస్లిం కంట్రీస్ ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఆ యుద్ధం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా చిన్న దేశం, ఒక చిన్న దేశము, ఇన్ని దేశాలు కలిసి దాంతో యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా తొనకడం లేదు, బెనకడం లేదు. ఎందుకంటే దేవుడు ఆ దేశం పక్షంగా ఉన్నాడు. చూడండి, వాళ్ళు చెప్పి చేస్తూ ఉన్నారు, మేము వీళ్ళని లేపేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని చూస్తే ప్రపంచ దేశాలు భయపడతా ఉన్నాయి. ఈరోజు ఒక గ్లోబల్ పవర్గా ఎదిగింది అది ఇశ్రాయేలు దేశము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంజూరపు కొమ్మను గురించి ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయించాడు. అంజూరపు కొమ్మ, దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపమై ఉన్నదని మీకు తెలియను. ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, క్యారింగ్, ప్రసవ దినాలు దగ్గర పడే కొలది మనకు తెలిసిపోతుంది డెలివరీ అవుతుంది అని. కాబట్టి ఎప్పుడైతే ఈ కొమ్మ ఎప్పుడైతే చిగురిస్తుందో వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలుసుకోండి. అంటే దేవుని రాకడ సమీపమై ఉందని తెలుసుకోండి. మనం అక్కడ చూస్తూ ఉన్నాం, ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మన ముందే. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. మరి నీవు సిద్ధమా? ప్రభుని ఎదుర్కోవడానికి నీవు సిద్ధమా? గొప్ప దైవజనుడన్న జి జాన్ గారు, అంకుల్కి భవిష్యత్తు తెలిసి ఉంటుంది, ఆయన నడిచే బైబిల్ అంటారు కదా. ఆయన ఒకరోజు లేచి చక్కగా స్నానం చేసి సూట్ వేసుకొని సిద్ధపడి ఇంట్లో తిరుగుతూ ఉన్నాడట. ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉన్నారట, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, ప్రభు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నేను ప్రభుతో వెళ్ళబోతున్నాను అని చెప్పాడట. సిద్ధంగా తను ఉండే హాల్లో ఆ బెడ్ మీద పడుకున్నాడట. ఆయన చెప్పిన సమయానికి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. చికాగో. కాబట్టి అలాగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నువ్వు సిద్ధపడకపోతే బహు భయంకరమైన పరిస్థితి ఎదుర్కోబోతావు. సంఘం ఎత్తబడబోతుంది. ప్రభు తిరిగి రానై ఉన్నాడు, రాబోతున్నాడు. మరి నీవు సిద్ధమా? ఒక్కసారి ఆలోచించుకో. నీవు సిద్ధంగా లేకపోతే ఈ క్షణమే, అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు కమ్ అగైన్, బిలీవ్ ఇన్ మీ.
నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి రక్షించబడి నమ్మకంగా జీవిస్తారో, నా రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారిని నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. వారందరికీ నేను బహుమానం ఇవ్వబోతున్నాను. వాళ్ళందరికీ నివాసాలు, గొప్ప మ్యాన్షన్స్ నేను ఏర్పాటు చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అగైన్. ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబంలో ఒకరు ఎత్తబడి నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఏంటి? అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ శ్రమలు శత్రువులకు కూడా రాకూడదు. అలాంటి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. వాటన్నిటి నుంచి తప్పించబడాలంటే నువ్వు ప్రభువునందు విశ్వాసముంచు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన, చూడండి ఒకసారి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభు అని ఈ క్షణమే నీవు ఒప్పుకో. ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కువ సమయం లేదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే ఈ సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రభునందు విశ్వాసముంచు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని నమ్ము. నమ్మకంగా ప్రభు కొరకు జీవించు. ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండు. నువ్వు తప్పకుండా ఎత్తబడతావు. రక్షింపబడ్డ వాళ్ళు ఈ లోకపు ఆశలన్నీ కూడా వదిలేసుకొని, తమలో ఉన్న బలహీనతలన్నీ కూడా సరిచేసుకొని సిద్ధపడాలి. సిద్ధపడకపోతే కూడా విడవబడతాం. మనకందరికీ తెలుసు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు సిద్ధంగా లేరు. నువ్వు ఒకవేళ సిద్ధంగా లేకపోతే ఇప్పుడే సిద్ధపడు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నిన్ను నువ్వు సరిచేసుకో. ప్రభుని నీ రక్షకుడుగా స్వీకరించు. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రభు కొరకు జీవించు. ప్రభు కొరకు ప్రయాసపడు. అనేక మంది నశిస్తూ ఉన్నారు. వారందరి కొరకు నీవు జీవించు. ప్రభు కొరకు జీవించు. నీవు తప్పకుండా రాకడలో ప్రభుతో కూడా ఎత్తబడతావు. ప్రియమైన సోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో. అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివాం కదా. మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచండి. నేను తిరిగి రాబోతున్నాను. నాతో కూడా ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. ఆర్ యూ ప్రిపేర్డ్? మొట్టగడు మనం చూసాం, ప్రభు తప్పకుండా రాబోతున్నాడు. ఆర్ యూ ప్రిపేర్డ్? ప్రభు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. ఆర్ యూ అలర్ట్? ఆర్ యూ అవేక్? మెలకువతో ఉండి ప్రార్థించండి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రభు రాబోతున్నాడు. కాబట్టి బీ రెడీ. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ టైంలో వస్తాడో. బీ అలర్ట్, బీ ప్రిపేర్డ్, బీ అలర్ట్ అండ్ బీ రెడీ. రెడీ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ రెడీ. ఇప్పుడు వస్తే ప్రభు ఇప్పుడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. జి జాన్ గారు సిద్ధపడినట్లుగా నీవు నేను సిద్ధపడాలి. అలాగా సిద్ధపడడానికి దేవుడు తన యొక్క కృపను మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకో మనకి ఈ వర్తమానం ఇచ్చాడు. సమయంలో ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా చెప్పబడింది. అయినప్పటికీ ఒక్కసారి మనం విన్న వాక్యం గురించి ఆలోచిద్దాం. ప్రభు రాబోతున్నాడు. నీవు సిద్ధమా? ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే దయచేసి
ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పాపాలు ఒప్పుకోండి. యేసుక్రీస్తు ప్రభు అని మీ హృదయంలో ఒప్పుకోండి. నేను చేతులు ఎత్తమని అడగను. మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. పశ్చాత్తాపడండి. మీ పాపాలు ఒప్పుకోండి. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోండి. యేసుక్రీస్తు ప్రభు మృతుల నుండి లేచాడని నమ్మండి. ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి మీరు సిద్ధపడండి. మీ ప్రవర్తన మార్చుకోండి. మారు మనసు పొందండి. మీ జీవితాన్ని బాగు చేసుకోండి. ప్రభు కొరకు జీవించండి. ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మీరు మీ శిష్యులతో మాత్రమే కాదు, మా అందరితో కూడా ఈ దినాన మాట్లాడారు ప్రభా. దయగల ప్రభా, కృపగల తండ్రి, కలవరపడకండి అని మీరు ఆదరిస్తూ ఉన్నారు తండ్రి. దయగల ప్రభా, కృపగల తండ్రి, విశ్వాసం ఉంచండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దయగల ప్రభా, మేము అనేక సార్లు విశ్వాసంలో మేము తప్పిపోతున్నాం. దయతో క్షమించండి ప్రభా, క్షమించండి. మీ అందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ముందుకు సాగి వెళ్ళడానికి కృప చూపించండి. మా జీవితాల్ని బాగు చేసుకొని, మా జీవితాన్ని సరి చేసుకొని, మీ కొరకు జీవించడానికి, నశించిపోతున్న అనేకుల కొరకు ప్రయాసపడడానికి మాకు నేర్పించండి తండ్రి. దయగల ప్రభా, కృపగల తండ్రి, సహాయం చేయండి. మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, కానీ మీరు రాబోతున్నారు. మరి మీరు వచ్చే రాకడకు, రెండవ రాకడకు సూచనలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మా కలయట జరుగుతున్నాయి. కాబట్టి ప్రభా, మీరు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. దయగల ప్రభా, కృపగల తండ్రి, ఎవరు కూడా నశించిపోకుండా మీరు కాపాడండి ప్రభా. ఎవరు కూడా విడవకుండా మీరు కృప చూపించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైతే తమ హృదయంలో తన్ని తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ దర్శించండి తండ్రి. వారి తీర్మానాలను మీరు బలపరచండి తండ్రి. ఇంకా రక్షించబడిన వారిని ప్రభు రక్షించండి తండ్రి. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళని మీరు ఆత్మీయంగా మీరు బలపరచవలసిందిగా కోరుతున్నాం. దయగల ప్రభా, సహాయం చేయండి, కృప చూపించండి. మీ కొరకు జీవించడానికి కృప చూపించండి తండ్రి. మీ రాకడ కొరకు సిద్ధపాటు చేయవలసిందిగా కోరుతున్నాం. దేవా, సహాయం చేయండి, కృప చూపించండి. మీ దాసుడు దయగల ప్రభా శాంతి కుమారుని బట్టి నీకు వందనాలు, సురన్నను బట్టి నీకు వందనాలు తండ్రి. వారిని మీరు ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్న ఘనమైన పరిచర్యను బట్టి నీకు వందనాలు. ఈ 3 దినాల అద్భుత రీతిగా, మహిమకరంగా, మాకందరికీ దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వదకరంగా ఈ 3 దినాలు మీరు జరిగించారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల ప్రభావం మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే కృప చూపించి నడిపించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.